వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. భక్తుడైనటువంటి దావీదు ప్రార్థన చేస్తున్నాంట. దేవుడు పరలోకంలో నుండి లోకం వైపు చూస్తే 24 hours ఎవరో ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటారు కదా. లోకంలో ఎవరో ఒకరు నీకు అనుకూలమైనప్పుడు నాకు అనుకూలం కాదు, నాకు అనుకూలమైనప్పుడు నీకు అనుకూలం కాదు, నీకు అనుకూలమైనప్పుడు నువ్వు చేస్తావు, నాకు అనుకూలమైనప్పుడు నేను ప్రార్థన చేస్తాను. కాబట్టి ప్రపంచం మీదకి దేవుడు ఒక్కసారి చూసినప్పుడు ఎవరో ఒకరు ప్రార్థన చేస్తూనే ఉంటారు, ఆయన్ని కొనియాడుతూనే ఉంటారు. అయితే భక్తుడైనటువంటి దావీదు ప్రార్థన చేస్తున్నాంట. ఆయన 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. ఉదయం 1, మధ్యాహ్నం 1, సాయంకాలం 3 ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు మనము 3 ప్రార్థన చేస్తున్నటువంటి దావీదు నేను ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలం నేను ప్రార్థన చేసేవాడిని అని చెప్తూ ఉన్నాడు. ఆయన 3 సార్లు చేస్తాడు కాబట్టి చెప్తూ ఉన్నాడు. చేయని వాళ్ళు చెప్తారా? చెప్పండి, చెప్తారా? చెప్పలేరు కదా. అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా ఆహారమును మృంగువారు కలరని బైబిల్లో వ్రాయబడింది. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా మింగుతూ ఉంటారంట. అందుకే 2 వ్యక్తులు ప్రయాణమై, పూర్వకాలంలో ఇప్పట్లాగా బస్సులు బండ్లు ఏమీ లేవు కాబట్టి ఏ ఊరికైనా వెళ్ళాలంటే ఏం చేసేవాళ్ళు? కాళ్ళకు బుద్ధి చెప్పేవాళ్ళు కదా. ఎంత దూరమైనా కాలినడకన నడవాలంతే. వాళ్ళిద్దరూ ఒక ఊరికి ప్రయాణం అయ్యారంట. ప్రయాణం అయ్యి 2 భోజనము క్యారియర్ కట్టుకున్నారట. కట్టుకొని బయలుదేరారు. నడుస్తారు కాబట్టి వెంటనే ఏమైతే చెప్పండి? ఆకలి అనిపిస్తుంది కదా. వెంటనే ఆకలి అయితే ఒక చెట్టు వచ్చిందంట. ఆ చెట్టు దగ్గర ఈ 2లో ఒక వ్యక్తి అన్నంట, ఇక్కడ చల్లగా ఉంది కాబట్టి ఇంకా ముందు పోతే చెట్లు రావచ్చు రాకపోవచ్చు, ఇక్కడ చల్లగా ఉంది కాబట్టి ఇక్కడే భోజనం చేసుకొని బయలుదేరదామని చెప్పాడంట. 2 ఆయన కూడా మంచిది, చల్లగా ఉంది కాబట్టి భోజనం చేయడమే బెస్ట్ అనుకొని 2 మాట్లాడుకొని శుభ్రంగా చెట్టు దగ్గర కూర్చొని 2 క్యారియర్లు ఓపెన్ చేశారంట. ఓపెన్ చేస్తే ఒక ఆయన దగ్గర చికెన్ ఉందంట, ఒక ఆయన దగ్గర పచ్చడి ఉందంట. ఎవరు ఏమేమి క్యారియర్ కట్టుకొచ్చుకున్నారో కూడా తెలియదు, తెచ్చుకున్నారు ఇంతకు. ఈయన అంటూ ఉన్నంట, 2 దేవుని నమ్ముకున్న వాళ్ళే. ఈయన అంటూ ఉన్నంట, చికెన్ తెచ్చుకున్నాయని అంటున్నాంట, నీ పొరుగు అనేది ఏది కూడా ఆశపడకూడదని దేవుడు చెప్పిండు సుమా అంటున్నాడు. ఈ చట్నీ తింటున్నాయని అంటున్నాయంట, లేని వానికి నువ్వు ఖచ్చితంగా పెట్టాలని దేవుడు చెప్పిండు సుమా అని ఈయన అంటున్నాడు. లేని వానికి ఖచ్చితంగా పెట్టాలా, పెట్టకుండా నువ్వు తినకూడదని దేవుడు సెలవిచ్చిండు. ఎదురుగా అనుకోవట్లేదు. ఈయన మనసులో ఈ మాట ఉంది, 2 కరెక్టే కదా, 2 మాట కరెక్టే. ఆయన మనసులో ఏమో అది ఉంది, ఈయన మనసులో ఇది ఉంది. 2 ఇలాగ అనుకొని తినడానికి క్యారియర్లు ఓపెన్ చేశారంట. అప్పుడు మరలా ఇంకొక ఆయన అన్నా అంట, సరే ఏదేమైనా కానీ దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి భోజనం చేయాలా అని అన్నా అంట. అప్పుడు ఈ చికెన్ తెచ్చుకున్నాడు అన్నా అంట, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత ఒకవేళ వానికి చికెన్ పెట్టాలని నాకు బుద్ధి వస్తుందేమో, కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ అని, నువ్వు చేసుకో, నువ్వు ప్రార్థన కావాలంటే దేవుడేమో ఆకాశం నుండి దిగొచ్చి నాకేమీ చికెన్ భోజనం పెట్టలేదు, నేను కష్టపడి రెక్కలన్నీ ఎర్రగొట్టుకొని కష్టపడితే ఈ కూడు నాకు వచ్చింది, కాబట్టి నువ్వు చేసుకుంటే చేసుకో, నేనేం ప్రార్థన చేసుకోను, ఆయనేం ఆకాశం నుండి దిగొచ్చి నాకు ఆహారం పెట్టలేదని ఈయన అన్నాడు. ఆయన సరే సరే నీ ఇష్టం, నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా నేను ఆహారం మింగలేనని చెప్పి
ఆయన భోజనం మీద చేయబెట్టి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటుంటే నేను ప్రార్థన చేసుకోను కదా, వాడు ప్రార్థన చేస్తుంటే నేను కళ్ళు తెరుచుకొని ఉండడం ఎందుకు, నేను కూడా కళ్ళు మూసుకుందాంలే, వాడే కదా చేసేది, నేనేం అంటే నోరు మాట్లాడడానికి దేవుణ్ణి స్తుతించడానికి కూడా బరువే అని ఈయన మనసులో అనుకుంటున్నాడంట. వాడు ప్రార్థన చేస్తాడు, నేను కూడా ఏకీభవిస్తే అయిపోయి ఎక్కడ చేస్తావు ప్రార్థన అని తన మనసులో అనుకొని పక్కన ఆయన ప్రార్థన చేస్తుంటే ఈయన మౌనంగా కళ్ళు మూసుకొని ఉన్నాడు. అవతల ఆయన ప్రార్థన చేసి, ప్రభువా నీ కృపను బట్టి నీ శక్తి నీ బలం ప్రభావం నాకు అనుగ్రహించి ఈ దినం భోజనం చేయటానికి నాకు కడుపు నిండా ఆహారం పెట్టావయ్యా. ఈ ఆహారం లేని వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు, ఉన్నా కూడా తినలేని పరిస్థితులు ఎంతోమందికి ఉన్నాయి, ఆరోగ్యం బాగాలేని పరిస్థితులు ఉన్నాయి అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆమేన్ అన్నాడంట ఆయన. ఈయన కూడా ప్రార్థన చేసిన వాని వలే ఆయనతో పాటు ఎవరైనా మన దగ్గర ఆమెన్ అంటే మనం ఏం చేస్తాం, ఆమెన్ అనాలి కదా. ఈయన కూడా ఆమెన్ అన్నాడు. ఆమెన్ అనేసరికి ఆయన దగ్గర ఉన్నటువంటి చట్నీ అన్నం శుభ్రంగా కదలకుండా ఉందంట. ఈయన దగ్గర ఉన్నటువంటి చికెన్ అన్నం శుభ్రంగా ఒక్కొక్క మేసిపోయిందంట. ప్రార్థన చేసింది లేదాడ, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది లేదు, ఏం చేసింది లేదు. వాడు ప్రార్థన చేస్తుంటే వీడు ఆమెన్ అన్నాడు. అంతలోపు వచ్చి కుక్క, నేనేం పెట్టలేదు లేరా నీకు, నువ్వే కష్టపడి నీ రెక్కలన్నీ ఇరగొట్టుకొని సంపాదించుకున్నావు కదా, కాబట్టి అదే నీళ్ళే నువ్వు తినేది వద్దని చెప్పి దేవుడు కుక్కకు ఆ భోజనాన్ని అప్పగించినట్టు. అయితే దేవుని సన్నిధిలో చేరిన మనం ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ప్రతిసారి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినది. దావీదు మహారాజు, ఆయనకు ప్రార్థన చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆయన కింద వందల మంది వేల మంది సైనికులు ఉంటారు, ప్రజలు ఉన్నారు, పనివారు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. అయినా కూడా దినమునకు 3 దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారట. దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మనం ఉదయకాలం లేయగానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉంటే మనం అప్పుడే ఓడిపోయినట్టు లెక్క. ఇంక ఈరోజు ఓడిపోబోతున్నామని లెక్క.